ఈరోజు ఎంత అసలు సునాయాసంగా కాన్ఫిడెంట్గా కన్విక్షన్తో చాలా తక్కువ అండి అని అంటాడు. ఏంది అధ్యక్ష ఇంత అన్యాయం? అసలు ఇంత అంటే ఎవరు చూడడం లేదన్నా, పెట్టడం లేదన్నా, అసలు కళ్ళు మిటికరించకుండా అసలు చాలా తక్కువ అండి ఇక్కడ అని అంటాడు. ఎంత అన్యాయం అధ్యక్ష! అసలు ఈయన తొందరపాటు అధ్యక్ష. నేను ఛాన్సాలు చూసిన కదా అధ్యక్ష. ఈయన ఎందుకంటే ఎవరంటే వాళ్ళు పేపర్ తెచ్చిస్తే చదివేస్తాడు. ఈయన చూసిన తర్వాత ఒక సరిగ్గా ఈయనకు సరిపోయే కథ ఒకటి ఉంది అధ్యక్ష. హెలికాప్టర్ ఉంటుందంట అధ్యక్ష. హెలికాప్టర్లో ఒక నలుగురు ప్రయాణిస్తూ ఉంటారంట. ఒక ఆయన ఒక మంచి క్రీడాకారుడు, అంటే మన సచిన్ టెండూల్కర్ టైప్ క్రీడాకారుడు. ఒక ఆయన మంచి ఎకానమిస్ట్ అధ్యక్ష, బాగా చదువుకున్న అమర్త్య సేన్ టైపులో ఒక ఎకానమిస్టు, మన ప్రతిపక్ష నాయకులు గారు. అదేవిధంగా ఒక స్కూల్ పిల్లోడు. నలుగురు పోతూ ఉంటారంట అధ్యక్ష. నలుగురు పోతూ ఉంటే సడన్గా మధ్యలో ఇబ్బంది కలుగుతుందంట అధ్యక్ష. ఇబ్బంది కలిగిన తర్వాత పారాషూట్లు ఎన్ని ఉంటాయి అధ్యక్ష? పారాషూట్లు ఓన్లీ 4 ఉంటాయి. సో చూసి ఫస్ట్ మన క్రీడాకారుడు ఉండేసి, నేను ఈ రాష్ట్రానికి చాలా అవసరము, నేను క్రికెట్ ఆడుకుంటే కానీ భారతదేశం ఏమైపోతే రేపు పాకిస్తాన్ వస్తే ఆడేవాళ్ళు ఎవరు, ఏం సంగతి, నేను అవసరం అని చెప్పి పైలట్ చెప్తాడు, మీరు పారాషూట్ వేసుకొని దుంకేయండి, ఇది కూలిపోయేటట్లుందని చెప్పి. వెంటనే ఆయన ఎవరిని అడగకుండా పారాషూట్ వేసుకొని దుంకేస్తాడు అధ్యక్ష. రెండో ఆయన ఎవరో మన అమర్త్య సేన్ టైప్లో ఎకానమిస్ట్ ఉంటారు కదా అధ్యక్ష. ఆ ఎకానమిస్ట్ ఏం చేస్తాడు, నేను లేకుంటే భారతదేశం ఏం కావాలో, ఫస్టే ఆర్థిక మాంద్యం వచ్చేటట్లుంది, ఇబ్బందికరంగా ఉంది, నేను కూడా అవసరం అని చెప్పి ఆయన పోతుంది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడో ఆయన కూడా గబగబా నేను లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతుందని చెప్పి ఆయన పోతాడు. మిగిలినది ఎవరు అధ్యక్ష? మిగిలిన స్కూల్ పిల్లోడు, మన మదర్ తెరిసా లాంటి పెద్ద మనిషి ఒక ఆయన మిగులుతారు అధ్యక్ష. రామకృష్ణ పరమహంస మాదిరి అట్లా పెద్ద మనుషులు మిగులుతారు. ఆయన ఉండి, నాయన ఇంకొకటే మిగిలింది, మనం చూస్తే 5 మంది ఉంటుంది, 4 పారాషూట్లు ఉన్నాయి, ఒక్కటే మిగిలింది, నువ్వు తీసుకొని పో అంటే, వద్దు స్వామి మీరు పోండి మదర్, మీరు పోండి స్వామి పర్లేదు అంటే, లేదమ్మా మాకు వయసు అయిపోయింది, మా వయసు అయిపోయింది కదా, నువ్వు పిల్లని ఇంకా భవిష్యత్తు ఉందంటే, లేదు 2 ఉన్నాయి అంటారు. 2 ఎక్కడి నుంచి వచ్చానంటారండి. ఆయన మూడో ఆయన ఉన్నాడు చూడండి సార్, ఆయన చంద్రబాబు నాయుడు అని పొరపాటున తొందరపడి నా స్కూల్ బ్యాగ్ వేసుకుని దుంకేశాడు. ఇంత తొందర అధ్యక్ష, చాలా తొందర, అనవసరంగా చేతికి ఏమిస్తే చదివేయడమే. ఆయనకు దీనికి తేడా చెప్పలేడు. అసలు ఆశ్చర్యకరంగా ఉందంటే, ఏమనంటే ఏదేదో చెప్పేస్తున్నాడు, అందరు వింటారు కదా అని చెప్పి ఎస్బీసీ గురించి. అసలు ఇటువంటి ఇంకోటి అధ్యక్ష, ఇంతకుముందు కూడా చెప్పినాడు, డీసెంట్రలైజేషన్ కియా నా వల్లనే వచ్చిందని. లాస్ట్ టైమే చదివిన అధ్యక్ష. పార్క్ గారు ఏమన్నారు, 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ఉండగా, రాజశేఖర రెడ్డి గారు తనతో మాట్లాడినప్పుడు ఒక మంచి పెద్ద కార్ ప్లాంట్ ఇక్కడ పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి తనకు కోరడం జరిగింది. అప్పుడు నేను హుండై కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రతినిధిగా ఉన్నాను, హెడ్గా ఉన్నాను. కాబట్టి అది మనసులో గుర్తు పెట్టుకొని అప్పటి నుంచి వర్కౌట్ చేసి, ఆ వర్కౌట్లో భాగంగా మేము ఈరోజు అక్కడ అనంతపురంలో కియా ప్లాంట్ పెట్టినామని. వాస్తవానికి అసలు చెప్తారు అధ్యక్ష ఆయన ఊరికే. కొరియన్ కంపెనీలు 2005 సంవత్సరం నుంచి కొరియన్ కంపెనీలు ఇక్కడ భారతదేశంలో ప్లాంట్ పెట్టాలని ప్లానింగ్ చేసి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఉండగా తను ఫస్ట్ ఐడియా ఇవ్వడం, ఆ ఐడియా తర్వాత వాళ్ళు పరిశీలించడం, ఒక ఉత్తరం లెటర్ రాసినారు అధ్యక్ష. లెటర్ అయినా కూడా లేదు, నేనే కియా తెచ్చిన అంటారు. ఉండొచ్చు అధ్యక్ష, ప్రయత్నం కూడా ఉండొచ్చు, కాదనడం లేదు. కానీ శ్రీకాకుళంలో IIIT, అది ఇంకా మీకే తెలుసు. ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ అధ్యక్ష, హెచ్ఎన్ఎస్ఎస్ నేనే అంటాడు. హెచ్ఎన్ఎస్ఎస్ ఎంత అధ్యక్ష? 5,000 చిల్లర కోట్లు యాక్చువల్గా ఉంటే, రాజశేఖర రెడ్డి గారు ఉండగా 3,500, 3,600 కోట్లు ఖర్చు పెడితే, ఈయన వచ్చి లాస్ట్లో ఇంతో అంతో ఈ పక్క ఆ పక్క కొద్దిగా లైనింగ్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ నేనే చేసిన అంటాడు. ఇదే అసెంబ్లీలో అసలు చదువుకుంటూ పోతే ఇది చాలా టైం పడుతుంది. గుంటూరు విజిటిఎం మెట్రో రైలు, వ్యవసాయ వర్సిటీ, ఎయిమ్స్, అది కేంద్రం నుంచి వచ్చినది, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, స్మార్ట్ సిటీగా కర్నూలు, ఎన్నో లైన్లు అధ్యక్ష. ఇంకా ఆయన చెప్పుకుంటూ పోతే పూర్తి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. మొత్తం మీద ఒక్కటి అధ్యక్ష, మనం గమనించుకోవాల్సినది ఏమంటే, మన రాష్ట్రము 2014 తర్వాత పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు. ఆ ఇబ్బందులను వీళ్ళు ఇంకా కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితికి తెచ్చి పెట్టేసినాడు. విపరీతమైన అప్పులు తెచ్చినారు. 97,000 కోట్ల ఉండే అప్పులను 2,60,000 కోట్లకు అప్పులు తెచ్చినారు. పోనీ చేసిన అప్పును ఏం చేసినారు వీళ్ళంటే, ఎక్కడ గట్టిగా కాంక్రీట్ స్టీల్ ఎక్కడ కనపడదు అధ్యక్ష. ఏమి విచిత్రం అధ్యక్ష, వీళ్ళు ఎక్కడ కాంక్రీట్ స్టీల్ కనపడదు. ప్రతిసారి అంతే, ఈయన పరిపాలన చేసినప్పుడు ఎప్పుడైనా కానీ అప్పు పెంచుతాడు, స్థూల ఉత్పత్తి అప్పు సంబంధించిన ఏదైతే నిష్పత్తి ఉంటో దాన్ని పెంచుతాడు, ఆస్తిని తగ్గిస్తాడు, అప్పును పెంచుతాడు, రకరకాలుగా చేస్తారు అధ్యక్ష. గట్టిగా కాంక్రీట్ ఉండదు. మనకు బాధ్యతలు ఎన్నో ఉన్నాయి.
ఈ బాధ్యతల్లో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మనకు మొత్తం 13 జిల్లాలంతా కూడా కంప్లీట్గా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ఉంది. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అధ్యక్ష, మనం ఎప్పుడైనా కానీ ఈ మాహిష్మతి కట్టాలి, ఎవరో ఫిల్మ్ డైరెక్టర్ ద్వారా మనము డిజైన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఇట్లాంటి ఐడియాలు మనకు సరిపోతాయి అధ్యక్ష. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం ఎంతసేపు మొత్తం సమగ్రమైన అభివృద్ధి రాష్ట్రం చేసుకోవాలి. మనం పిల్లలకు ఫస్ట్ చదువులు చెప్పేదానికి బళ్ళు బాగా చేసుకోవాలి, మనకు ఆసుపత్రులు బాగా చేసుకోవాలి, మన యువతకు మనకు ఉపాధి కలిగేదానికి వాళ్ళకి ఏదైనా పరిశ్రమ తేవాలి, మన రైతులకు వెనుకబడిన ప్రాంతాలకంతా నీళ్ళు ఇచ్చుకోవాలి, తాగేదానికి ఇబ్బందికరమైన ప్రాంతాల్లో నీళ్ళు ఇచ్చుకోవాలి. ఇవన్నీ కూడా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎంతో ఆలోచనతో ఎంతో దూరము, ఎందుకంటే ఏ నిర్ణయం మనం తీసుకున్నా కూడా భావితరాలందరూ కూడా ఆ నిర్ణయాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎంతో బాధ్యతతో పాటు ఈ ప్రభుత్వం అంతా కూడా చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రతిపక్షం కూడా ఇవన్నీ ఊరికే కేవలం బురద జల్లాలి మన మీద అనే ఆలోచన లేకుండా రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి సలహాలు తీసుకుంటాం అధ్యక్ష. మంచి సలహా అయితే ఖచ్చితంగా తీసుకుంటాం, అంతేగాని ఊరికి బురద జల్లే ప్రోగ్రాం కాకుండా ఏ సలహా వచ్చినా స్వీకరించడానికి రెడీగా ఉన్నాం, సహకరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇది రోడ్లంట ఏంది అధ్యక్ష, చూసినట్లయితే 46,000 కోట్ల వరకు అధ్యక్ష. కిలోమీటర్ 46 కోట్లు, కిలోమీటర్ 46 కోట్లు. ఎక్కడ అధ్యక్ష ఈయనేమైనా పైన చంద్రమండలానికి రోడేస్తున్నారా, స్వర్గానికి రోడేస్తున్నాడు? ఎక్కడికి 46 కోట్లు అధ్యక్ష? అసలు ఎంత ఆశ్చర్యంగా. ఇంకోటి అధ్యక్ష ఇప్పుడే చెప్తాడు హైదరాబాదు 60% అంట. అంటే ఎవరు వినరు, ఎవరు చదవరు అని అనుకుంటారు అధ్యక్ష. అసలు వాస్తవానికి మొత్తం హైదరాబాద్ జిల్లా అంతా కలిసి ఈరోజు తెలంగాణ స్థూల ఉత్పత్తికి 24% అధ్యక్ష. తెలంగాణ స్థూల ఉత్పత్తికి 24, ఆయన అంటాడు 60%, కలకత్తా 70%. అంటే ఎవరు వినడం లేదే, ఊరికి చెప్పుకుంటూ పోతే ఎవరు చూసుకోరలే అని చెప్పి ఎంత అన్యాయంగా అధ్యక్ష అసలు మాట్లాడడం. అసలు తెలంగాణ చూసినట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్ మొత్తం చూసినట్లయితే హైదరాబాద్ జిల్లా ఓన్లీ ఒక భాగం ఉంది దాంట్లో. అసలు ఇంత ఆశ్చర్యంగా మాట్లాడే ఆయన ఇంకోటి అధ్యక్ష ఆయన చెప్పా, అది కూడా స్పెషాలిటీ మళ్ళా ఏమని, ఇక్కడ కట్టేది తక్కువ అవుతుందంట అధ్యక్ష. విన్నారు అధ్యక్ష ఎవరనేది? ఇక్కడ తక్కువ అవుతుందంట. అసలు ఇక్కడ తక్కువ అంట, విజయవాడ హైదరాబాద్ ఎక్కువ అవుతుందంట అధ్యక్ష. ఇక్కడ చూడండి అధ్యక్ష, సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఎస్బీసీ. ఎప్పుడైనా కానీ భూమిలో కట్టేదానికి భూమికి ఉన్న పటుత్వం ఎంత అని చెప్పి చూసినట్లయితే హైదరాబాదు 30 టన్నులు చదరపు మీటర్కి అధ్యక్ష. చదరపు మీటర్కు హైదరాబాద్కు 30 టన్నులు బరాయిస్తే, చెన్నై 12 నుంచి 15 టన్నులు బరాయిస్తే, బెంగళూరు 25 నుంచి 30 టన్నులు బరాయిస్తే, అమరావతి ఎంత అధ్యక్ష? 9 టన్నులు. ఇంచుమించు 25 మీటర్లు పోవాలి అధ్యక్ష. ఇక్కడ 25 మీటర్లు లోపలికి పోవాలి. అందుకనే 33 మీటర్లు లోపలికి పోవాలి. ఇది కాక ఇంతకుముందు ప్రతిపక్ష నాయకులు గారు మాట్లాడేటప్పుడు అధ్యక్ష తను చాలా బ్రాడ్ మైండ్ ఉన్నట్లు, ఎందుకంటే చెప్తూ ఉంటారు అధ్యక్ష. మామూలుగా ఎవరు చెప్పుకోరు అధ్యక్ష ఇట్లా. మామూలుగా మాకు తెలిసి ఒక చిన్న స్థాయి నాయకుడు కూడా తన గురించి తాను ఏమైనా చెప్పుకోవాలనిపిస్తే పక్కన ఒకరిని పెట్టుకుంటారు అధ్యక్ష చెప్పుకునేదానికి. ఈయన చాలా గొప్ప మనిషి, ఈయన త్యాగశీలి, ఈయన చాలా మేధావి అని. ఆయన ఎందుకు అధ్యక్ష తనే చెప్పుకుంటాడు, నేను మేధావి, నేను విజనరీని, అందుకనే నాకెంతో ప్రశంసలు వచ్చినాయి. అది ఎవరు లేకనా చెప్పేదానికి? లేక ఒక అలవాట? ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ వినలేదు. ఒక్కసారి కాదు అధ్యక్ష, ఒక్కసారి అంటే పొరపాటు. ఎప్పుడైనా చూడండి, నేను విజనరీని, నేను మేధావిని, అసలు క్రమశిక్షణ అంటే నేనే, మారు పేరు నాకే, క్రమశిక్షణ అంటే నేనే. తహసీల్దారు విశాలాక్షిని తనను అధ్యక్ష వనజాక్షి గారిని వాళ్ళ ఎమ్మెల్యే లాగి జుట్టు పట్టుకొని లాగి బయటకేస్తే ఏమి చేయకపోగా, కేసులు పెట్టకపోగా క్రమశిక్షణకు మాను పేరు నేను అని చెప్తారు అధ్యక్ష. ఒక ఐజీపీ స్థాయి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారిని గల్లబట్టుకున్నారు అధ్యక్ష పోయి, వాళ్ళ ఎంపీ, వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్సీ. కానీ క్రమశిక్షణకు మారిపోయారు. ఈయన ఏం చేస్తారు అధ్యక్ష? పంచాయతీ చేస్తారంట. ఆయన క్రమశిక్షణ గల అధికారి. కరెక్ట్ అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా డీసెంట్రలైజేషన్ ఇస్ ద కాన్సెప్ట్ అధ్యక్ష. వికేంద్రీకరణ. ఎందుకు వికేంద్రీకరణ అనేది ఉందంటే, ఎక్కడైనా కానీ అభివృద్ధి రావాలంటే అక్కడ ఏదో ఒకటి ప్రగతి రావాలి, ఎక్కడ ఏదో ఒక అభివృద్ధి రావాలి. మళ్ళీ ఒకటే చోట అంటే తన ఆలోచన కూడా చూడండి, ఆ మనుషులందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ఫూల్ చేసేదాని కోసము మళ్ళీ ఒక కొత్త థియరీ చెప్తారు అధ్యక్ష. అసలు మనం గమనించినట్లయితే అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా నగరాలు చూద్దాం. ఎక్కడైనా కానీ ఒక నగరం కట్టేదానికి వీలు పడుతుంది అధ్యక్ష. వాళ్ళ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ కట్టొచ్చు అధ్యక్ష. ప్రభుత్వం వాళ్ళకి కావాలో కట్టుకోవచ్చు. ఇక్కడన్నా కట్టొచ్చు, నూజివీడ్ అన్న కట్టొచ్చు, గుంటూరు అన్న కట్టొచ్చు, వైజాగ్ అన్న కట్టొచ్చు, తిరుపతి అయినా కట్టుకోవచ్చు, వేరే విషయం. కానీ కట్టే పద్ధతి ఎట్లుందో అధ్యక్ష, ప్రభుత్వ భూమి ఏదైతే ఉంటుందో కొంత
ఒక 1500 ఎకరాలు 2000 ఎకరాలు 3000 ఎకరాలు ప్రభుత్వ భూమి తీసుకొని ప్రభుత్వ భూమిలో ఏదైతే ప్రభుత్వ బిల్డింగులకు ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తారు అధ్యక్ష. దేనికి అందిస్తారు అధ్యక్ష? నగరం కట్టేదానికి అందిస్తారు అధ్యక్ష. ఎక్కడైనా వాళ్ళు అందించేది సహాయము ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ కట్టనీక, ఒక చట్టసభలు కట్టనీక, ఒక గవర్నర్ గారి బంగ్లా కట్టనీక, ఒక హైకోర్టు కట్టుకునేదానికి, ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయం కట్టుకునేదానికి, ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్లు కట్టేదానికి, అంతే తప్ప నగరం కట్టేదానికి ఎప్పుడు అందిస్తారు అధ్యక్ష. ఇక్కడ కూడా అయితే ఈ విధమైన పరిస్థితుల్లో అధ్యక్ష మరి వాళ్ళ ఆలోచన వ్యాపారం చేయాలని. ఎట్లాంటి వ్యాపారం అధ్యక్ష? పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారు? పాపం అమాయకులు అని చెప్పి సింగపూర్ వాళ్ళని పట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళని కూడా ఎవరిని? ప్రైవేట్ కంపెనీలను. అసెండా సింగ్బిట్ అండ్ సిమ్కాప్ 2 ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలను వీళ్ళు పోయి పదే పదే అప్రోచ్ అయినారు అధ్యక్ష. మేము కూడా వేరే పని మీద సింగపూర్కి పోయినాం అధ్యక్ష. సింగపూర్కి పోయినప్పుడు అక్కడ ఉండే ఎంతో మంది ముఖ్యమైన ప్రభుత్వ మంత్రులందరినీ కలిసామన్నమాట. ఏ విధంగా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వాళ్ళు ఏమన్నారు తెలిసిన అధ్యక్ష? యాక్చువల్గా వీళ్ళు చేసిన పని ఏమంటే ఈ వ్యాపారం అంతా పైకి రావాలంటే ఏదో ఒకటి స్పార్కల్ కావాలి కదా అధ్యక్ష, ఏదో ఒకటి ఆ ఊపు వచ్చేదానికి సింగపూర్ వాళ్ళని తెచ్చిపెడితే కానీ ఆ ఊపు వస్తుంది, తద్వారా మనం చేసుకోవచ్చని వీళ్ళు ఏం చేసినారు అధ్యక్ష? 50,000 ఎకరాల్లో ఈ ప్రాంతం కడతారంట. 21 లక్షల ఎకరాలు మొత్తం సిఆర్డీఏ ప్రాంతం అంట. ఈ లోపల 1690 ఎకరాలు మాత్రము సింగపూర్కు సంబంధించిన కంపెనీలు పిలిపించి వాళ్లకు మీరు డెవలప్ చేయండి. ఏముంది ఆ డెవలప్మెంట్ అని చెప్పి చూసినాం అధ్యక్ష. అది కూడా ప్లాట్ లేయడం అంటే ప్లాట్ లేయడం ఏం లేదు అధ్యక్ష. ప్లాట్ లేయడం, ఒక బిల్డింగ్ కట్టడం. ఏం ఆ బిల్డింగ్ పేరంటే ఐకానిక్ బిల్డింగ్ అంట. ఒక బిల్డింగ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినట్లు ఒక బిల్డింగ్ కట్టడం, ఆ బిల్డింగ్ మిగతా అంతా ప్లాట్ లేయడము, దీనికి సింగపూర్ నుంచి కంపెనీలు రావడము, దానికి మళ్ళీ భారతదేశంలో ఎవరు కూడా పాల్గొనకుండా ఉండేదానికి ఏపీఐడి యాక్ట్ అమెండ్ చేయడము, కోర్టు అక్షంతలు వేసినా కూడా దాన్ని మళ్ళా చుట్టూ తిరగడము, ఇవన్నీ చేసినారు అధ్యక్ష. ఎందుకు ఇంత చేసినారు వీళ్ళు అని చెప్తే ఈ సింగపూర్ అయితే ఈ సింగపూర్ది కూడా అధ్యక్ష మనం చూసినట్లయితే ఏం యాక్చువల్గా ఈ ప్లాట్లు వేసేది వ్యాపారం అని చెప్పి చూసినాం అధ్యక్ష. ఏమంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేది 300 కోట్ల అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి పెట్టేది దాదాపు 12,000 కోట్ల పైన అధ్యక్ష. 300 కోట్ల వాళ్ళ పెట్టుబడి. ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడి వచ్చేసి మనము 1691 ఎకరాలు వాళ్ళు చెప్పిన ప్రకారం అప్సెట్ ప్రైజు 4 కోట్ల ఎకరా తీసుకున్నా, దానికి 5,500 కోట్లు ఇక్కడ ఉండే రోడ్లు మరమ్మతులు చేసేదానికి 5,500 కోట్లు, ఇది ఒక 8,000 కోట్లు ప్లస్ ఇంకా మిగతావి ఇసుక ఫ్రీ, కరెంట్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇవన్నీ ఫ్రీ చేస్తే దాదాపు 12,000-14,000 కోట్లకు వస్తుంది అధ్యక్ష. భాగం ఎంత చూసినా అధ్యక్ష? భాగం వచ్చేసి వాళ్ళకేమో 52%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 48%. అంటే దాని అర్థం ఏమంటే అధ్యక్ష, మనము దాదాపు 12,000-14,000 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా, మనకు మాత్రము చేతికి వచ్చేసి 3,000 కోట్ల అధ్యక్ష. ఎక్కడైనా విన్నామా అధ్యక్ష ఇది? ఎందుకు ఇదంతా చేసినారు అని అంటే సింగపూర్ కంపెనీలు రావాలి, సింగపూర్ కంపెనీలు వచ్చి ఇక్కడ ఏదో ఒకటి ప్లాట్ల వ్యాపారం చేస్తే సింగపూర్ వచ్చిందని చెప్పి ఒక రకమైన రియల్ ఎస్టేట్ భూమ్ పికప్ చేసి ఆ భూమి ద్వారా వాళ్ళ భూములకు విలువలు పెరగాలనేది వాళ్ళ కాన్సెప్ట్ అధ్యక్ష. అంటే రాష్ట్ర భూమి, ప్రజల భూమి, రైతులు ఇచ్చిన భూమి, ఈ భూమిని తీసుకొని వాళ్ళు వేలాది కోట్లు, వాళ్ళు చెప్పే ప్రకారం అధ్యక్ష 4 కోట్ల అప్సెట్ ప్రైజ్ అని చెప్పి వేలాది కోట్ల భూమి ఇంకొక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టి వాళ్లకు ఎక్కువ భాగం అంట, మళ్ళీ మనకు తక్కువ భాగం అంట అధ్యక్ష. అదే ఇది కాక అధ్యక్ష ఇంకా మళ్ళీ కొత్తగా దాంట్లో ప్లాట్లు ఉంటాయి కదా అధ్యక్ష, ఆ ప్లాట్లు అమ్మినా మళ్ళీ 3వ కంపెనీ అంట అధ్యక్ష. 3వ కంపెనీ సింగపూర్ ప్రైవేట్ సంస్థలు ఏ కంపెనీకైతే 3వ కంపెనీని స్థాపిస్తారో ఆ 3వ కంపెనీ ప్లాట్లు అమ్ముతారంట. ఆ 3వ కంపెనీ ప్లాట్లను బాడికిస్తారంట, గుత్తకిస్తారంట. ఇచ్చిన తర్వాత దానికి కూడా మళ్ళీ పర్సెంటేజ్ వాళ్లకు కమిషన్ ఇవ్వాలంటే అధ్యక్ష. ఎంత ఆశ్చర్యకరంగా, ఇంకా అన్నిటికంటే పెద్దది ఏమంటే అధ్యక్ష, దీనికంతా కానీ ఏ అప్పు తెచ్చినా ఆ ప్రైవేట్ కంపెనీలకు ఎటువంటి సంబంధం లేదంటే మొత్తం గ్యారెంటీ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంట. ఎక్కడన్నా విన్నాం అధ్యక్ష.
ఆస్తి మనది, భాగం తక్కువ, అప్పు మనది, వాళ్ళకి సంబంధం లేదు. ఏది చేసినా అక్కడ పర్సంటేజ్ పోవాలి. అంతా చూస్తే మనం ఏదైతే పెడుతున్నామో పెట్టుబడిలో 4వ భాగం, 5వ భాగం కూడా మనకు వాపసు రావడం లేదు. ఇది వాళ్ళు చేసిన వ్యాపారం అధ్యక్ష. అంటే వీళ్ళకి ఏదో ఒకటి లోపల మతలబు లేనిది ఇటువంటి వ్యాపారాలు ఎవరైనా కానీ చేస్తారా అని చెప్పి ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, లండన్ కోర్టు ఏదైనా కానీ మళ్ళా వివాదం వస్తే కోర్టుకు వచ్చేసి లండన్ అధ్యక్ష, ఇక్కడ కాదు. ఏదేమైనా అధ్యక్ష, ఈరోజు మాట్లాడితే తను చెప్తాడు నేను హైదరాబాద్ కట్టిన. ఈరోజు కూడా అంటే చెప్పి ఇంతకుముందు మంత్రివర్యులు చెప్పినట్లుగా నాని గారు చెప్పి ఒక అసత్యాన్ని నిజం చెప్పి అందరికి చెప్పుకోవాలని చెప్పి ఏం చేశారు అధ్యక్ష? ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఈయన హైదరాబాద్ కట్టింటే 400 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షా ఏం చేసినట్లు అధ్యక్ష? అంటే ఎక్కడ కులీ కుతుబ్ షా ఏం చేసినట్లు? అసలు 400 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఎక్కడున్నట్లు? ఆయన చేసిండేది ఏమధ్యక్ష? హైటెక్ సిటీ దగ్గర ఒక 5 ఎకరాల్లో ఒక రౌండ్ బిల్డింగ్ కట్టినారు అధ్యక్ష. అక్కడ కూడా తేడా ఉంది అధ్యక్ష. వాస్తవానికి ఈరోజు చాలా మంది తెలియాలి అధ్యక్ష, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్ణాటక అంత ముందుకు పోలేదనేది కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియాలి అధ్యక్ష. ఎప్పుడైతే ఒరిజినల్ ఫస్ట్ అధ్యక్ష 1990లలో ఎప్పుడైతే కంప్యూటర్ యుగం అనేది స్టార్ట్ అయిందో, కంప్యూటరీకరణ స్టార్ట్ అయిందో, కంప్యూటర్ సంస్థలు ఒరిజినల్ గా డ్రైవర్స్ అధ్యక్ష. అంటే ఉదాహరణకు ఒక కంప్యూటరైజేషన్ జరగాల, ఎట్లా జరగాలి అధ్యక్ష? ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకున్న ఏదైతే పుస్తకాల్లో రాసేది ఉందో కంప్యూటరైజేషన్ జరుగుతుంది అధ్యక్ష. జరిగినప్పుడు వాళ్ళు టెండర్లు ఫ్లోట్ చేస్తారు. టెండర్లు ఫ్లోట్ చేసినప్పుడు ప్రైవేట్ సంస్థలు వస్తారు, దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో పాల్గొన్న తర్వాత చిన్నగా ఆ సంస్థలే పెద్దగానే. ఈరోజు అధ్యక్ష విప్రో కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, సత్యం కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా పెరిగిన కంపెనీలే అధ్యక్ష. ఇక్కడ కర్ణాటక ఈ రోజు మనం గమనించినట్లయితే దాదాపు 45% భారతదేశంలో ఉండే ఐటీ ఎగుమతులు కర్ణాటకలో జరుగుతుండే అధ్యక్ష. బెంగళూరులో మనది, హైదరాబాద్ వచ్చేసి 10-12% అధ్యక్ష. ఢిల్లీ నోయిడా వచ్చేసి 14%, దాదాపు 14-15% చెన్నై ఉంది, పూనా బాంబే కలిసి 15% ఉంది అధ్యక్ష. మరి ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటక కంటే కూడా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నా కూడా ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర ఒకటి ఉంది అధ్యక్ష, తెలుగు వారి దగ్గర. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, భారతదేశంలో అందరికంటే కూడా ఒక గట్టిగా పట్టుదలతో పనిచేసేది కానీ, ఎక్కడికి పోయినా కూడా అందరితో అడ్జస్ట్ అయ్యేది కానీ మన ప్రజల దగ్గర ఆ నైపుణ్యత ఉంది అని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష.